సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు అత్యంత గుప్తమైన భూగర్భంలో దాగిన ధనాన్ని కూడా పైకి తీసుకువచ్చే రేణుకాదేవి అపురూపమైన ప్రాచీన మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్ర విద్యచే ధనమును ఆకర్షించవచ్చు. అలాగనే ఎక్కడైతే ధనము భూగర్భ నిధులు ఉన్నదని మనం భావిస్తామో అక్కడ కూర్చొని ఈ మంత్రాన్ని హోమం చేస్తే భూగర్భం నుంచి ఆ యొక్క ధనము కానీ ఎటువంటి బంగారం వెండి ఇంకా ఎలాంటిదైనా కానీ అలాంటివి అనేటివి తనంతట తానే పైకి రావడం అనేది జరుగుతుంది. ఈ మంత్ర విద్య చాలా గోప్యమైనది. ఇలాంటి దాన్ని ఎందుకంటే త్వరలోనే ఆదివారం అమావాస్య రాబోతున్నది. ఇలాంటి విద్యలు మీరు ఆ రోజు చేస్తే తక్షణమే ఆ మంత్రంపై పట్టు రావచ్చు. లేదా ఆ రోజు ప్రారంభించి నియమిత సంఖ్య చేసుకుంటే పూర్తి పట్టు అనేది వస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో సర్వ విధాల మనకు ముందు పోవడం జరుగుతుంది. ఈ విద్యని నేను తెలియజేస్తున్నాను. అపురూపమైన విద్య. ఈ విద్యని నా ద్వారా ఉపదేశం పొంది చేసుకునే వాళ్లకు నేను 20,116 తీసుకోవడం జరుగుతుంది. ఈ మంత్రం మీకు ఎక్కడా లభించదు. అత్యంత ప్రాచీనమైన మంత్రం ఇది. ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది ఈ మంత్రంతో పాటు ఒక యంత్రం కూడా ఇవ్వబడుతుంది. ఆ యంత్రాన్ని పెట్టుకొని ఈ మంత్ర సాధన చేసి సిద్ధింపజేసుకొని మీరు అన్ని కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ మంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను. సాధక ప్రియులారా, మరొక మనవి, అన్ని విధాల సిద్ధం, మానసికంగా డబ్బు పరంగా అన్ని విధాల సిద్ధమైన వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయగలరని నా యొక్క మనవి. అన్యదా నాకు ఫోన్ చేసి నా విలువైన సమయాన్ని మీరు వృధా చేయవద్దు. ఇప్పుడు వచ్చే ఆదివారం అమావాస్యకు సంబంధించిన మంత్రాలే నేను పెడుతున్నాను. అద్భుతంగా ఫలితాలు రాబట్టుకోవడానికి ఇది సువర్ణ అవకాశం. పంచగ్రహ కూటమి కూడా కలుస్తున్నది కనుక అన్ని విధాలుగా మీకు ఈ మంత్రం అనేది పనిచేస్తుంది. అమ్మవారు శీఘ్ర ప్రసన్నురాలు కాబట్టి భక్తితో చేస్తే తొందరగా ప్రసన్నురాలవుతుంది. ఈ మంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను. ఓం హ్రీం హ్రీం క్లీం పైం క్రోం హ్రీం హ్రీం క్రీం సం సభే మహాప్రకట యోగిని నాగలోక భూలోకాది సర్వలోక ధనాకర్షిణి క్లీం రేణుకా పరమేశ్వరి ఆకర్షయ క్లీం క్లీం సం సహ స్వాహ. ఈ మంత్రం ఈ విధంగా ఉంది. ఈ మంత్రమునకు రేణుక అధిష్టాన దేవత. ఈమెను కలశ రూపముగా కానీ యంత్ర రూపముగా కానీ ప్రతి శుక్రవారం పూజించు దీక్ష నియమములు గలవాడి పై మంత్రమును 1,00,000 జపించి 10,000 చెరుకు ముక్కలు మారేడు కాయలతో హోమము గావించినచో మంత్రసిద్ధి చేకూరగలదు. అయితే ఇది ఈ విధంగా శాస్త్రంలో ఉంది. వాస్తవికత ఏంటి అంటే ఇప్పుడు ఆదివారం అమావాస్య నాడు కానీ గ్రహణ కాలంలో కానీ ఈ మంత్రాన్ని మనం పఠిస్తే ఈ హోమం చేయాల్సిన అవసరం లేకుండానే మంత్రం అనేది సిద్ధిస్తుంది. అలా కాకుండా మేము నియమంగా చేసుకొని అన్నీ చేసుకుంటాం, మేము హోమాలు కూడా చేసుకోగలుగుతామంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇలా అమావాస్య ఆదివారం కానీ గ్రహణ కాలాలు చేస్తే ఏంటంటే సత్వరమే మంత్రం మీద అధికారం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి శుభమైన సూచనలు కలగడం కానీ తక్షణమే కొందరు పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఎమ్మటే ఆ మంత్రం సిద్ధించడం కానీ జరుగుతుంది. కాబట్టి దాన్ని వినియోగించుకుంటారని అనుకుంటున్నాను. సాధకునికి ధనము కావలసినప్పుడు శుక్రవారము అర్ధరాత్రి రేణుకా ప్రీతిగా నెయ్యి కలిపిన అన్నము మారేడు ఫలములు తామర పువ్వులతో మూలమంత్రమును పలుకుచు 10,000 మార్లు హోమం చేస్తే సాధకునికి అవసరమగు ధనము ఎవరో ఒకరు ద్వారా అయాచితంగా లభిస్తుంది. నిధి నిక్షేపాదులు ఉన్న చోట ఈ హోమము చేస్తే లోపల నిధులు బయటకు రాగలవు. ఈ విధంగా శాస్త్రయుక్తంగా ఉన్నది. కానీ ఇది అనుభవపూర్వకంగా ఉన్న మంత్రం ఏంటంటే మా పెద్దల ద్వారా ఆదివారం అమావాస్య చేస్తే చాలామందికి ఈ మంత్రం అనేది సిద్ధించింది. గ్రహణ కాలంలో నమ్మినా సిద్ధిస్తుంది, నమ్మకపోయినా సిద్ధిస్తుంది. అమ్మవారికి ఏంటంటే ఇటు ఏంటంటే భక్తి అనేది చాలా ప్రధానంగా ఉండాలి. అమ్మవారికి శీఘ్ర ప్రసన్నురాలు కాబట్టి
మేము హోమాదులు కూడా చేసుకోగలం, మా వల్ల అవుతుంది అనేవాదులు మీరు ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని స్వయంగా చేసుకొని సిద్ధింపజేసుకొని అన్ని విధాలుగా మీరు ఉపయోగం చేసుకోవచ్చు. ఎక్కడికో పోయి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎవరి మీదనో నమ్మకాలు పెట్టి కోల్పోయి సర్వ విధాల రోడ్డు పాలైన వ్యక్తులకు ఈ మంత్రం దివ్య ఔషధంగా మీ ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని గమనించి మీరు ఉపదేశం కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. మరి ఒకసారి చెప్తున్నాను, మానసికంగా ధనపరంగా 20,116 తీసుకుంటాను కాబట్టి అన్ని విధాలా మీరు సిద్ధమైన వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేసి మాట్లాడగలరు. అన్యదా ఎవరు ఇంకే విధంగా నాకు ఫోన్ చేయకూడదు అని నా యొక్క మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి. శుభస్త శీఘ్రం. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ.